నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సకల చరాచర సృష్టి కూడా ఎవరు పుట్టినా, ఏ జీవి పుట్టినా ఈ 27 నక్షత్రాల్లో మాత్రమే పుట్టారు. అభిజిత్ ఉంది కానీ దాంట్లో అది కన్సిడర్ చేయరు కాబట్టి. రైట్. అయితే ఈ నక్షత్రాలకి సంబంధించి మరి ఈ 27 ఉన్నప్పుడు ఈ 27 నక్షత్రాల్లో మనం చూస్తాం కొంతమంది టాప్ లెవెల్లో ఉంటారు, కొంతమంది చాలా లోయెస్ట్ లెవెల్లో కూడా ఉంటారు. ఏమిటి డిఫరెన్స్? నక్షత్రమే మరి రోల్ని ప్లే చేస్తూ ఉంటే అసలు నక్షత్రం అట్లాంటి రోల్ని ప్లే చేస్తుందా టాప్కి వెళ్ళడానికి? ఇప్పుడు నాది కృతికా నక్షత్రం, ఎట్లా ఉండాలి? ఈ నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటే మంచి పొజిషన్కి వెళ్తారు? ఎవరైనా అనుకుంటారు కదా, మా పిల్లలు మంచి పొజిషన్కి వెళ్ళాలి, లేకపోతే మేము మంచి పొజిషన్కి వెళ్ళాలని. ఏమైనా ఉంటాయా డూస్ డోంట్స్ ఏమైనా ఉంటాయా టు రీచ్ ద హైయెస్ట్ లిమిట్స్? తప్పనిసరిగా చెప్తానండి. ఒక నక్షత్రం మనిషి ఆ నక్షత్రానికి అనుగుణంగా ఉంటే ఆటోమేటిక్ హైట్స్ లోకి వెళ్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇప్పుడు నక్షత్ర లిస్ట్ చెప్తాను. మొత్తం 27 నక్షత్రాల గురించి కూడా చెప్తారా? అంటే సింపుల్ గా పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్దాం, మనము యూజ్ అవుతుంది మన వాళ్ళకి కూడా. సింపుల్ గా చెప్తాను, మీరు జస్ట్ ఆ నక్షత్రం పేర్లు చెప్పండి. నక్షత్ర ఆర్డర్ నేను చెప్తాను, మీరు నక్షత్రాల వాళ్ళు ఏం చేయాలి? అశ్విని నక్షత్రం. ఇప్పుడు అశ్విని నక్షత్రం అంటే మూమెంట్. ఇప్పుడు సానియా మిర్జా గారు బాగా ఫేమస్ అశ్విని నక్షత్రం. గుర్రాలు నడిపే, మీకు గుర్రం పంద్యాల్లో గుర్రాలు నడిపే రేసర్స్ ఉంటారా, ఫార్ములా 1 డ్రైవర్స్ ఉంటారా, కార్ రేసులు, బైక్ రేసులు, వీళ్ళందరూ అశ్వినిలో ఉంటారు. మీరు కావాలంటే బండ్లన్నీ చూడండి, ల్యాంబర్గిని, ఫెరారీ, అన్ని గుర్రం బొమ్మలు ఉంటాయి కదా. అశ్విని అంటే మూమెంట్ కి సంబంధించిన పని చేయాలి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెలబ్రిటీ సానియా మిర్జా, టెన్నిస్. అది అంటే చాలా యాక్టివ్ గా ఉండాలి. నో మ్యాటర్ మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా యాక్టివ్ గా ఉండాలి. చేసే పని చాలా చక్కటి ఇదితో చేయాలి, మూమెంట్ తో చేయాలి కదా. ఆ బద్ధకం ఉంటే కుదరదు వీళ్ళకి. బాగా చెప్పారు, మూమెంట్ తో చేయాలి. అది బద్ధకం వీడాలి. రైట్. భరణి అంటే భరించడం, పుట్టించడం. స్వామి శివానంద, హిట్లర్, ఇద్దరు ఎగ్జాంపుల్స్. మంచికి చెడుకి, మంచి వైపు వెళ్తే స్వామి శివానంద, చెడు వైపు వెళ్తే హిట్లర్. రైట్. ఏదైనా భరణం, పుట్టడం, లోపల నుంచే మనం ఏం చేస్తామో, ఏది నమ్ముతామో అది పక్కా వీళ్ళు అయి తీరుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో మనము ఏం చేస్తున్నాం అనేది విచక్షణతో ఉండాలి భరణి నక్షత్రం వాళ్ళు అని చెప్తున్నారు, అంతేనా? రాంగ్ వైపుకి అస్సలు వెళ్ళకూడదు, అప్పుడు టాప్ ప్లేస్ లోకి వెళ్తారు. కృతిక అంటే సింబల్ కత్తి. సో వీళ్ళు ధర్మం పోరాటాలు చేయాలి. ఈ రాష్ట్రం కోసం బాగుపడాలని చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేశారు, గెలిచారు. పోరాటం చేయాలి కృతికా నక్షత్రం. కానీ పోరాటం ఎలా చేయాలంటే సైలెంట్ గా, కామ్ గా చేయాలి. హడావిడి చేసే షో ఆఫ్ లొద్దు, తెలియకూడదు ఫస్ట్ నువ్వు గొడవ చేయడానికి వచ్చావని. సైలెంట్ గా, ఇప్పుడు మీరు ఎవరైనా కత్తి చూపించారనుకో ఫస్ట్ భయపడి పారిపోతారు. కత్తి చూపించకూడదు, కత్తి పాకెట్లో ఎక్కడో ఉండాలి. మీరు చాలా చాకచక్యంగా ఉండాలి. సిచ్యువేషన్ వచ్చినప్పుడు కత్తి తీయాలి, వేసేయాలండి. చంద్రబాబు నాయుడు గారు అంత జాగ్రత్తగా స్కెచ్లు వేసుకుంటూ మంచి కోసం అడుగు మీద అడుగు వేసుకుంటూ ముందుకెళ్తే 100% కృతికా నక్షత్రం వాళ్ళు సక్సెస్ ఉంటారు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ 20 నక్షత్రాలు కృతికా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కోపానికి కొంచెం ఎక్కువ కోపం ఉంటుంది, కానీ అసలు కోపం చూపించకూడదు. చంద్రబాబు నాయుడు మీరు ఎప్పుడు కోపడ్డం చూసారా? తొక్కేసారు, దాచేసారు. విపరీతమైన కోపం ఉంది అతనికి, దాచేసారు. స్కెచ్లు, ప్లాన్లు. ధర్మం కోసం వెళ్ళిన నాడు కృతికా నక్షత్రం వాళ్ళు పైకి ఎదుగుతారు అని చెప్తున్నారు. ఇంకోటి చెప్తాను, ఎక్కడ గొడవ జరుగుతుంది అక్కడ కృతికాకి అక్కడ పేరు వస్తుంది. ఎక్కడైతే గొడవ జరుగుతుంది కృతికాకి అక్కడ పేరు వస్తుంది. ఇప్పుడు గొడవలు జరుగుతాయి, కృతిక వెళ్తే కృతికాకి పేరు వస్తుంది, దానివల్ల బాగుపడతారు. ఇది ఒకటి ఉంది, మీరు చూడండి కావాలంటే.
రోహిణి. రోహిణి అంటే చాలా సింపుల్. కృష్ణుడు సౌమ్యుడు, మంచివాడు, కర్మ దీన్ని నమ్ముకొని ముందుకెళ్ళాలి. కర్మ ఇది సైకాలజీ ఉంది కదా, మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. క్రియేటివ్ అండ్ పాజిటివ్. సేమ్ కృష్ణుడు కాపీ కొట్టండి చాలు. ప్రేమించాలి అయితే కదా. కరెక్ట్. ప్రపంచాన్ని ప్రేమించాలి. ప్రేమించాలి. రైట్. అద్భుతం. ప్రతి మనిషిని ప్రేమించాలి. రైట్. రోహిణి నక్షత్రం వాళ్ళు పైకి రావాలి అంటే స్ప్రెడ్ లవ్. స్ప్రెడ్ లవ్. రైట్. ఇంకోటి కృతిక రోహిణి మంచి ఫ్రెండ్స్. అవును. ఎందుకంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ కదా, బాగా మ్యాచ్ అవుతారు. రైట్. ఇక మృగశిర. మృగశిర అంటే సీతాదేవి. సీతాదేవి అంటే ఏంటి? చాలా సింపుల్. సహనం కదా. సహనం, పద్ధతి, చదువు, ఇంట్యూషన్. అంటే సీతాదేవికి ఉన్న లక్షణాలు పతివ్రత. సీతాదేవికి ఉన్న లక్షణాలు అన్నీ ఉండాలి. మృగం అంటే జింక. జింక అంటే జింకలాగా సీతాదేవిలాగా చాలా ఇన్నోసెన్స్. కరెక్ట్ వర్డ్ చెప్పారండి. మీరు బాగా చెప్తున్నారండి నిజంగా. సాంగత్యం. రైట్. విని ఉంటాం కదా. రైట్. రోహిణికి కూడా ప్రేమ అని కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు మృగశిరకు కూడా ఇన్నోసెన్స్ అని చెప్పారు. చాలా బాగా చెప్పారండి. ఇన్నోసెంట్ గా ఉండాలి, అలాగే సహనం కూడా ఉండాలి వీళ్ళకి, మృగశిర వాళ్ళకి అని చెప్తున్నారు. బ్యూటిఫుల్. ఇక నెక్స్ట్ నక్షత్రం ఆరుద్ర. ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, లేకపోతే శివుడు. ఇంకా కొట్లాటనే. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు మొత్తం ప్రతిరోజు గొడవలే జరిగాయి. అంటే పోరాడుతున్నాడు మనిషి. ఇప్పుడు ఓడిపోయారు, అది వేరే విషయం. పోరాటం మొదటి రోజు నుంచి పోరాటం ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం పుట్టిన మొదటి క్షణం నుంచి పోరాటం ఉంటుంది. ఈ మనిషి ఇంకా ముందు వెనకాల ఆలోచించాడండి. వీడేమనుకుంటున్నాడు, వాడేమనుకుంటారు. మీరు చూడండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవడు కేర్ చేయలేదు అసలు. ఎంతో మంది సినిమాలు ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి వెళ్ళారు, ఆయనకి ఎవరిని కేర్ చేయడు. ఆయన ఆరుద్ర నక్షత్రం అనేవాడు ఒక్కటే, జనాలు బాగుపడాలి అని అనుకుంటారు. అలా అనుకున్నారు, గెలిచారు. తర్వాత తప్పు పనులు చేసి ఇప్పుడు ఓడిపోయారు, అది వేరే విషయం. కానీ ఇంకా లైఫ్ ఉంది, ఇంకా లైఫ్ ఉంది. తప్పులు ఎవరు చేయరు, ఎవరైనా చేస్తారు తప్పులు. మనం దాన్ని పట్టుకుని ఊగిసలాడకూడదు కదా. ఫైట్ చేయాలి. త్రిశూలం పట్టుకున్న శివుడు రుద్రుడు అంటే గుర్తుపెట్టుకోవాలి. సో ఫైట్ చేయటం అనేది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి చెప్తూ ఉన్నారు. ధర్మం కోసం ఫైట్ చేయాలి, వెనకాల జరగకూడదు. పునర్వసు. పునర్వసు అంటే అందరికీ తెలిసిందే, రాముడు. దాని మించింది ఏమీ లేదు. ఈజ్ ద అల్టిమేట్. ఇంకా రాముడు అంటే మీకు ఎలా చెప్పాలి నేను, రిపిటేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో ఈవెంట్స్ రిపిటేషన్ ఉంటాయి. కొన్ని తప్పులు చేస్తారు, దాన్ని మళ్ళీ అవకాశం వస్తుంది సరిదిద్దుకోవడానికి. సో అవకాశాలు వచ్చినప్పుడు సరిదిద్దుకోవాలి. తెలియని వయసులో కొన్ని తప్పులు చేస్తారు, కానీ దాన్ని సరిదిద్దుకోవాలి. లైఫ్లో ఈవెంట్స్ కూడా అన్ని రిపీట్ అవుతూ ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకటే మన ధర్మాన్ని పట్టుకొని కూర్చోవాలి. ఐ మీన్ టు సే, తప్పుల్ని రిపీట్ చేయకూడదు అని చెప్తున్నారు పునర్వసు నక్షత్రంలో. అప్పుడు టాప్ పొజిషన్ కి వెళ్తారు, టాప్ పొజిషన్ లోకి వెళ్తారు. బ్యూటిఫుల్. పుష్యమి. పుష్యమి అంటే మంచి మనసు. పుష్యమి అంటే ఎప్పుడే మాట్లాడుకున్నాం కొంతసేపు ముందు, ఒక ఏనుగు ఉన్న లక్షణాలు. అందరు నేను బాగుండాలి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుండాలి, ఈ సైకాలజీతో వెళ్ళాలి వీళ్ళు. అప్పుడే ఎదుగుదల వస్తుంది, లేకపోతే రాదు. నేను ఒక్కడనే బాగుండాలంటే అవని పని, నువ్వు ఎదగవు. కొన్ని నక్షత్రాలు ఉంటాయి, వాడు కూడా కష్టపడితే ఆటోమేటిక్ పైకి వచ్చేస్తాడు. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రంలో అంటాడు. పుష్యమి అట్లా కాదు. వాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూసుకోవాలి, వాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టాలి, అందరితో బాగా మాట్లాడాలి. అప్పుడే పుష్యం ఎదుగుతాడు, ప్లస్ అందరికన్నా పైకి ఎదుగుతాడు వీడు. కష్టపడాలి, హార్డ్ వర్క్. అలాగే అందరినీ ప్రేమ భావంతో సమంగా చూసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీళ్ళు పైకి వస్తారు అని చెప్తుంది. బ్యూటిఫుల్. ఆశ్లేష. ఆశ్లేష అంటే మూలాలు. ఆశ్లేష అంటే బేసిక్గా రూట్ లెవెల్. ఇప్పుడు ఆశ్లేషం అంటే ఒక పాము ఏం చేస్తుంది, విషం వదులుతుంది. విషం ఏంటి, రూట్ లెవెల్ దాకా వెళ్తుంది. సో రూట్ లెవెల్ దాకా కేసీఆర్ గారు ఉన్నారు. ఆశ్లేష నక్షత్రం రూట్ లెవెల్ దాకా వెళ్ళి, అరే మనం తెలంగాణ వాళ్ళము, మనకు సపరేట్ స్టేట్ ఉండాలి, మనం బాగుపడాలి, మనం పైకి రావాలి అని చెప్పి రూట్ లెవెల్ దాకా వెళ్ళి గొడవ చేసి తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ ప్రజానికం ఇవాళ బాగుందంటే, ఇక్కడున్న జిల్లాలనే అభివృద్ధి చెందాయి అంటే దానికి రీజన్ కేసీఆర్ గారు.
ఇండైరెక్ట్ గా ఆశ్లేష నక్షత్రం. Okay. రూట్ లెవెల్ దాకా వెళ్ళాలి మీరు. Hmm. రూట్స్ లో రూట్ మళ్ళీ Hmm. రూట్ లెవెల్ అంటే మన అడుగు జాడలా అంటారా, Hmm. లేకపోతే మన Hmm. బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, అసలు మనం ఎవరము, Okay. మన మర్చిపోకూడదు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చాము అనే విషయాన్ని. కరెక్ట్. అప్పుడు పైకి వస్తారు. అప్పుడు పైకి వస్తారు. మనం మర్చిపోకూడదు, నిజంగా గుర్తుపెట్టుకోవాలి మనం ఏంటి అని. ముందు మనిషి, తర్వాత మిగతా అన్ని. కరెక్ట్. ఎప్పుడైతే మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే విషయాన్ని మర్చిపోకుండా ఉంటాం అప్పుడు పైకి వస్తారు ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అని చెప్తున్నారు. బ్యూటిఫుల్. నెక్స్ట్ మఘ నక్షత్రం అంటే బేసిక్ గా రాయల్టీ ఉన్నోళ్ళు, ప్లస్ వీళ్ళకి పేరు బాగుంటది కానీ కొంచెం నెగిటివ్ లోకి పోతారు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మఘ అంటే కర్ణుడు, మఘ అంటే బిల్ క్లింటన్, మఘ అంటే మైకిల్ జాక్సన్. విపరీతమైన పేరుంది ప్రపంచంలో. వీరుడు అంటే కర్ణుడు, ప్రపంచంలో డాన్స్ ఎవడు బాగా చేయగలుగుతాడంటే మైకిల్ జాక్సన్, దాని తర్వాత ఎవరైనా. మంచి ప్రెసిడెంట్ అంటే బిల్ క్లింటన్ అంటారు. హైదరాబాద్ కూడా వచ్చాడు మనకు తెలుసు. ఈ మైక్రోసాఫ్ట్ ఇవన్నీ పని వాళ్ళు మించి ఎవరు చేయలేరండి, అంత రాయల్టీ అంత బాగా చేస్తారు. కానీ కాంట్రవర్సీలు ఇరుక్కుంటారండి. మీరు చూడండి, కర్ణుడు కాంట్రవర్సీ ఉంది, బిల్ క్లింటన్ కాంట్రవర్సీ ఉంది, మైకిల్ జాక్సన్ కి కాంట్రవర్సీ ఉంది. కానీ జాగ్రత్తగా ఉండాలి, కాంట్రవర్సీతో బాగా పైకి వస్తారు. కాంట్రవర్షియల్ విషయాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా మఖా నక్షత్రం వాళ్ళు ముందుకు వస్తారు, పైకి వస్తారు అని చెప్తున్నారు. బ్యూటిఫుల్. పూర్వ ఫాల్గుని, పుబ్బా అని కూడా అంటారు. పూర్వ ఫాల్గుని నక్షత్రంలో బాగా ఫేమస్ ఇద్దరు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు. వీళ్ళ రంగంలో పైకి రావడం ఎవరు రాలేరండి. అంటే అదొక స్పెషల్ స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే డైలాగ్, యాక్టింగ్. మహేష్ బాబు అంటే యాక్టింగ్, అందం. అంటే ఒక్క వర్గంలో ఒక రంగంలో వీళ్ళని ఎవరు దాటుకొని రాలేరు. భారతదేశం మొత్తంలో జూనియర్ ఎన్టీఆర్ లాగా డైలాగ్ ఎవరు చెప్పలేరు. కరెక్ట్. మహేష్ బాబు అంత అందగాడు భారతదేశంలో మళ్ళీ రాలేడు. మళ్ళీ కరెక్ట్. అంటే ఒక్కటే ఒక ఫీల్డ్ ఉంటది, ఒక రంగం, కరెక్ట్ ఒక వర్గం పట్టుకోవాలి ఆ లైన్. లేదంటే మళ్ళీ వెనక ఉండిపోతాం మనం. వీళ్ళు ఏ పని చేయాలనేది వీళ్ళకి తెలియాలి. ఒక్కసారి ఆ పనిలో వెళ్ళారా ఎవరు ఆపలేరండి. మహేష్ బాబుని ఆపగలరా, జూనియర్ ఎన్టీఆర్ ఆపగలరా చెప్పండి? ఇంపాసిబుల్. సో ఏం చేయాలి వీళ్ళు కరెక్ట్ లైన్ పట్టుకోవాలన్నమాట. తప్పు లైన్ లోకి వెళ్ళకూడదు. వీళ్ళకి ఎలా జరుగుతుంది అంటే తప్పు ఫీల్డ్స్ లోకి తప్పు పనులు చేస్తూ ఉంటారు బేసిక్ గా. కానీ కరెక్ట్ పనిలోకి వెళ్తే ఎవరు ఆపలేరండి, ఆపలేరు. పూర్వ పాల్గొనే వాళ్ళని. పుబ్బ నక్షత్రం వాళ్ళు. ఉత్తర ఫాల్గుని అంటే కర్మ. ఉత్తర ఫాల్గునిలో పుట్టింది మహానుభావులు ఇద్దరున్నారు. అర్జునుడు మహాభారతంలో, విరాట్ కోహ్లీ. ఇక్కడ పాయింట్ ఉంది, అర్జునుడు కన్నా బాగా టాలెంట్ కర్ణుడికి ఉంది, విరాట్ కోహ్లీ కన్నా బాగా టాలెంట్ సచిన్కి ఉంది. కానీ పేరు అర్జునుడికి విరాట్ కోహ్లీకి వచ్చింది ఎందుకు? సక్సెస్, ధర్మ మార్గం. ధర్మం ఉంది మనిషి దగ్గర. టాలెంట్ 9-10 కొంచెం తేడా ఉండొచ్చు వేరే వాళ్ళతో, కానీ ధర్మం పాటించడంలో మంచిలో వీళ్ళు మించి ఎవరు లేదా. అందుకనే సక్సెస్ ఎప్పుడైనా వీళ్ళకే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏ రోజు ఏ యుగంలో అయినా దాని ఏమంటారు, ఏ యుద్ధం జరిగినా ఏ రంగంలో అయినా సక్సెస్ వీళ్ళకే వస్తుంది. ధర్మాన్ని పాటించాలి, దాన్ని వదులుకోకూడదు ఎప్పటికీ ఉత్తర పాల్గొనే వాళ్ళు అని చెప్తున్నారు. ఇంకోటి వీళ్ళకి గురువు ఉండాలి. అర్జునుడికి మన శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఉత్తర ఫాల్గుని వాడు రోహిణిని వదలకూడదు. ఉత్తర ఫాల్గుని రోహిణి కలిసి ఉంటే ప్రపంచంలో ఇంకా ఫినిష్. హస్త నక్షత్రం గురించి మాట్లాడితే స్వామి వివేకానంద. అంటే సింపుల్గా చెప్పాలంటే హస్తం అంటే ఏంటి? ఒక ఆశీర్వాదం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎలా బ్రతకాలి. ఇప్పుడు మనము పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటాం, మనకు మార్గం కనిపిస్తుంది. సో స్వామి వివేకానంద ఎలా బతకాలి అని చెప్పారు. తన లైఫ్ లాంగ్ 33-34 ఏళ్ళు ఎంతో బతికారు. బతుకున్నంత కాలం మనిషి ఎలా బతకాలి, ఎంత గొప్పగా బతకొచ్చు, మనిషి జీవితం ఎంత గొప్పదో అని చెప్పేసి వెళ్ళాడు. మనుషులంటే చాలా మనం ఏందబ్బాయి బతుకు అనే రోజుల్లో కూడా మనిషి చాలా గొప్పవాడు, చాలా గొప్పగా బతకొచ్చు, డబ్బే జీవితం కాదు అని చెప్పి అసలు మనిషి జీవితం అంటే ఎలా చెప్పాలంటే, నేను హస్త నక్షత్రం గురించి సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు పాజిటివ్గా ఉండాలి. ఫస్ట్ పాయింట్ స్వామి వివేకానంద. తర్వాత హస్త నక్షత్రం ఒక ప్రాబ్లం ఉంటుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు.
ఆ డిప్రెషన్ లోకి వెళ్ళకూడదు, టెన్షన్ స్ట్రెస్ పెట్టుకోకూడదు. ఎప్పటికప్పుడు మనం స్వామి వివేకానంద కోట్స్ చదువుకొని ధైర్యంగా ఉంటే వీళ్ళని ఎవరు ఆపలేరండి. స్వామి వివేకానంద స్టేజ్కి వెళ్తారు వీళ్ళు. డిప్రెషన్ అనేది వీళ్ళ జోలికి రాకుండా ఉండాలి, అంటే వీళ్ళు వెళ్ళకూడదు. ఎప్పటికప్పుడు ఎనర్జీని పెంపొందించుకుంటూ ఉండాలి, మోటివేట్ అవుతూ ఉండాలి వాళ్ళకి వాళ్ళు. వేరే వాళ్ళని కూడా మోటివేట్ చేయాలి, అప్పుడే మీకు కలిసి వస్తుంది. బ్యూటిఫుల్. రైట్. చిత్రా నక్షత్రం. చిత్రం అంటే ఏంటంటే ఒక బొమ్మ అంటే ఏంటి, ఆర్ట్ అంటే దీనికి చెందిన వాళ్ళందరూ ఆర్టిస్టులు. చిత్రా నక్షత్రం బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి. చిరంజీవి గారు డాన్స్ వేస్తే అతనికి ధీటగా ఎవరు రారు, ఫైట్ చేస్తే అతని ధీటగా ఎవ్వరు రాలేరు. యాక్టింగ్ అమేజింగ్. అంటే ఈజ్ ద ఆర్టిస్ట్ బేసికల్. మిగతా అందరు నేర్చుకుంటున్నారు. ఇంకా ఇతను ఇంకా ప్రావీణ్యం వచ్చేసింది, పరాకాష్ట అన్నమాట. చిత్రా నక్షత్రం అంటే ఆర్టిస్ట్, పుట్టడంతోనే ఆర్టిస్ట్ గా పుడతాడు. వీడు ఒక అద్భుతమైన ఆర్టిస్ట్. వీడు ఒక కెమెరామ్యాన్ వెళ్తే బెస్ట్ కెమెరామ్యాన్ అవుతాడు. ఏ ఫీల్డ్ లో ఉంటే ఆ ఫీల్డ్ లో ది బెస్ట్ అయిపోతాడు. అది గుర్తుపెట్టుకోవాలి, పక్కా గ్యారంటీ. కానీ కళాక్షేత్ర రంగంలోకి వెళ్ళాలి, వెళ్తే మంచిది. వేరే రంగాలు సాఫ్ట్వేర్ ఎంబీ సైడ్ వెళ్ళినా కూడా టాప్ లెవెల్లోకి వెళ్ళిపోతారు. అంటే ఆ సైడ్ వెళ్ళాలి, ఆర్టిస్ట్ లెవెల్కి వెళ్ళాలి వీళ్ళు. డబ్బు జోలికి ఎక్కువ వెళ్ళకూడదు, మనం పని బాగా చేయాలి అని ఉండాలి వీళ్ళకి. పని బాగా చేస్తే వీళ్ళకి డబ్బులు బాగా వస్తాయి. మనీ మైండెడ్ ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. స్వాతి నక్షత్రం అంటే ప్రపంచంలో అత్యంత డబ్బు గలవాడు ఎవడు? స్వాతి నక్షత్రం, బిల్ గేట్స్. రాహు నక్షత్రం విపరీతమైన డబ్బు, కట్టల 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 డబ్బు వస్తుంది. స్వాతి నక్షత్రం ఏం చేయాలంటే ఎప్పుడైనా డబ్బు వెనకాల పడాలి. డబ్బు వెనకాల పడతారు వీళ్ళు, దేని చూసుకోరు. ఇప్పుడు చిత్రా నక్షత్రం పని వెనకాల పడతారు, స్వాతి నక్షత్రం డబ్బు వెనకాల పడతారు. స్వాతి అంటే గాల్లో స్వే అవుతున్న గడ్డి పరక, అంటే ఎక్కడ గాలి వస్తే అటు వెళ్ళిపోతారు. అంటే డబ్బు కోసం ఇదంతా. వీళ్ళు మనీ మైండెడ్ ఉంటారు, అటువైపు వెళ్తేనే మంచిది, అద్భుతంగా ఉంటుంది. అది కూడా ధర్మంలోనే ఉండాలి. ధర్మంగా వెళ్తే అధపాదాలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ధర్మంగా ఉండాలి. సో చెప్పండి. విశాఖ నక్షత్రం అంటే మీకు ఒక కాయిన్ తీసుకుంటే ఒకవైపు మెటీరియల్ సైడ్ ఉంటుంది, ఒకవైపు స్పిరిచువల్ సైడ్ ఉంటుంది. సో వీళ్ళు మెటీరియల్ సైడ్, స్పిరిచువల్ సైడ్ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. బుద్ధ పుట్టింది విశాఖ నక్షత్రంలో. రాజులా కొంతకాలం బతికాడు, ఆపేశాడు, మళ్ళీ ఇటువైపు వచ్చాడు ధర్మం మార్గాన్న. సో మెటీరియల్, స్పిరిచువల్ రెండు మేనేజ్ చేయాలి వీళ్ళు. మేనేజ్ చేస్తేనే జీవితం బాగుంటుంది. అనురాధ అంటే ప్రభాస్, నరేంద్ర మోడీ, ముఖేష్ అంబానీ టాపర్స్. వీళ్ళ తర్వాతే ఎవరైనా, వీళ్ళు మించి ఎవరు రాలేరు ప్రపంచంలో. వీళ్ళే శాసించేది, అంతే సింపుల్. వీళ్ళు పైకి రావాలంటే ఏం చేయాలి? వీళ్ళు పైకి రావాలంటే పని పట్ల ప్రేమ ఉండాలి. వీళ్ళకి ఆటోమేటిక్ ఉంటది, కానీ అనురాధ పాడైపోతే వర్క్ ని ఇగ్నోర్ చేసేస్తారు మొత్తానికి. వర్క్ ని ఇగ్నోర్ చేయకూడదు అంతే వీళ్ళు, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, లవ్ అఫేర్లు ఎక్కువ పెట్టుకోకూడదు. ఒకటే అమ్మాయి ఒకటే జీవితం, అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి లవ్ అఫేర్ గొడవ చాలా ఎక్కువ ఉంటది, అది పెట్టుకోకూడదు. అది పెట్టుకుంటే మళ్ళీ కెరీర్ పాడైపోతుంది. జ్యేష్ఠ నక్షత్రం అంటే సీనియర్, జ్యేష్ఠ పుత్రుడు అంటారు కదా మన ఇండస్ట్రీలో. జ్యేష్ఠ అంటే కమల్ హాసన్, ఫిజిక్స్ లో జ్యేష్ఠం అంటే ఐన్స్టీన్. అంటే ఏదైనా యాక్టింగ్ అంటే కమల్ హాసన్ తర్వాత, ఫిజిక్స్ సైన్స్ అంటే ఐన్స్టీన్ తర్వాత. అంటే ద జ్యేష్ఠ పుత్రుడు అంటారు కదా, జ్యేష్ఠ నక్షత్రం అనమాట. టాపర్, సీనియర్. అంటే ఇప్పుడు కమల్ హాసన్ కి మించి యాక్టింగ్ గురించి ఎవరికి తెలియదు. సినిమాలు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, ప్రపంచంలో ఏ సినిమా ఎక్కడ ఆడింది, ఎంత ఆడింది, ఎవరు ప్రొడ్యూసర్, ఎవరు డైరెక్టర్, మొత్తం కమల్ హాసన్ గారు చెప్తారు. ఎవరు చెప్పలేరు. మన యాక్టింగ్ లో కూడా ఆయన కొట్టేవాళ్ళు లేరు. ఈ వుడ్ ఆ వుడ్ గాని ఏ వుడ్ లో అయినా ఆయన కొట్టేవాళ్ళు లేరు. నిజమే, అది జ్యేష్ఠం అంటే. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు పైకి రావాలంటే ఏం చేయాలి? జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు పైకి రావాలంటే చాలా సింపుల్. సొసైటీలో ఎల్డర్స్ ని రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు కమల్ హాసన్ గారు ఉన్నారు, మన డైరెక్టర్ బాలు గారి దగ్గర, విశ్వనాథ్ గారి దగ్గర, బాపు గారి దగ్గర నేర్చుకొని ముందు బాలచంద్ర అప్రెంటిస్షిప్ చేసి తర్వాత వీళ్ళు మెల్లి పైకి రావడం జరిగింది. ముందు కమల్ హాసన్ గారు ఒకప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్, తర్వాత ఒక కొరియోగ్రాఫర్, తర్వాత ఆర్టిస్ట్, యాక్టర్, ఒక పై స్థాయికి వచ్చారు. రెస్పెక్ట్ చేయాలి ఎల్డర్స్ ని, వీళ్ళు మాత్రం ప్రత్యేకించి. కరెక్ట్, రైట్, అప్పుడు బాగుంటుంది. ఇక
మూల నక్షత్రం అంటే మనిషి మూలాలు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దలై లామా గారు ఉన్నారు. మనిషి ఏం చేయాలి, ఏం చేస్తే ముందుకు వెళ్తాడు, కష్టపడుతూ అందరు ముందుకు వెళ్తారండి, కానీ ఏం చేస్తే పైకి వస్తారు. వెళ్తున్నారండి మీరు రోడ్డు మీద, మీ జీవితం మారాలి కదా. మీరు ఒక చిన్న సైకిల్ మీద వెళ్తున్నారు, మీకు జీవితం మారాలని ఉంటుంది. ఏం చేయాలి? వ్యక్తిత్వ వికాసం అనేది జరగాలి. మన చుట్టుపక్కల గురించి మంచిగా ఆలోచించాలి. అప్పుడు గురు అనుగ్రహం అనేది జరిగి మనిషి జీవితం మారుతుంది. అంటే మనిషి ఏం చేయాలి, ఆ మూలాల నుంచి వీళ్ళు కనెక్ట్ అవ్వాలి ఏదైనా. సో ఫ్రమ్ ద రూట్ లెవెల్, రూట్స్లో నుంచి మనిషి మన మూలాలు మర్చిపోకూడదు అంటారు కదా, మూలాల్ని మర్చిపోకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డబ్బు కోసం అమ్ముడుపోకూడదు, మూలాలు గుర్తుపెట్టుకోవాలి. అది రైట్. మూల తర్వాత పూర్వాషాఢ. పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం అంటే చాలా అందంగా ఉంటారు. ప్లస్ వీళ్ళు జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫేమస్ ఎగ్జాంపుల్ ఐశ్వర్య రాయ్. పూర్వాషాఢ. అందానికి అందం ఉంది, డాన్స్ బాగా చేస్తుంది, యాక్టింగ్ బాగా చేస్తుంది, బిహేవియర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉమెన్ అండి. ఆమె విపరీతమైన స్ట్రాంగ్ ఉమెన్. అంటే అన్ని రంగాల్లో పర్ఫెక్ట్గా ఉంటారు వీళ్ళు. ఇది వచ్చు ఇది రాదు అని ఉండదు, ప్రతి రంగంలో టాప్ ఉంటారు. ఇప్పుడు పూర్వాషాఢ తీసుకున్నాం, ఒకటే రంగంలో పర్ఫెక్ట్ ఉంటారు, కానీ వీళ్ళు అట్లా కాదు. పూర్వాషాఢ వాళ్ళు అన్ని రంగాల్లో టాపర్స్ ఉంటారు. అయినప్పటికీ పైకి రావట్లేదండి, మరి మేము ఏం చేయాలి పైకి రావాలంటే ఏం చేయాలి? అది ఒకటే చెప్తున్నా. పూర్వాషాఢ వాళ్ళు ఏం చేసుకోవాలంటే వీళ్ళకి కొద్దిగా దైవాన్ని నమ్మాలి. వీళ్ళకి ఏమైపోతుందంటే దైవం అనేది కొంచెం డ్రాప్ అవుతుంది. విపరీతంగా మనిషిని ఒకటేసారి వీళ్ళు ద్వేషించేస్తారు, దానివల్ల గొడవలు అవుతాయి, మళ్ళీ సర్దుకుపోతారు. అది వేరే విషయంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరిని అంతగా ద్వేషించకూడదు. దైవాన్ని నమ్మాలి. పూర్వాషాఢ అంటే శుక్రుడు నక్షత్రం. శుక్రుడు అంటే ప్రేమ. ఆ ప్రేమను వదిలేసి ద్వేషానికి వచ్చేస్తారు వీళ్ళు. ప్రేమించాలి ప్రతి మనిషిని, అది గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ అంటే మళ్ళీ దీని పక్కనే ఉంది, సేమ్ అందానికి లింక్ ఉంటుంది. ప్రపంచంలో అత్యంత అందమైన మగవాడు, హ్యాండ్సమ్ బ్రాడ్ పిట్ ఈ నక్షత్రానికి చెందినడు. ఇందిరాగాంధీ కూడా ఈ నక్షత్రానికి, ఆమె కూడా చాలా అందంగా ఉంటుంది. బ్యూటిఫుల్. సో బేసిక్ గా పూర్వాషాఢ ఉత్తరాషాఢ చాలా అందంగా ఉంటారు. చూసాం మనం, పూర్వాషాఢలో ఐశ్వర్యరాయ్ గారు, ఇక్కడ ఉత్తరాషాఢలో ఇందిరాగాంధీ, బ్రాడ్ పిట్. సో వీళ్ళు చాలా టైగర్ లాగా కూడా ఉంటారు వీళ్ళు, ఉత్తరాషాఢ వాళ్ళు. ప్లస్ అందంగా కూడా ఉంటారు. కానీ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉత్తరాషాఢ వాళ్ళు, వీళ్ళకు ఇందిరాగాంధీ కానీ ఉత్తరాషాఢ కానీ సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మతికి ఎక్కేస్తుంది సక్సెస్ వీళ్ళకి. ఆ సక్సెస్ ఇప్పుడు బ్రెయిన్ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. మీరు చూడండి, ఇందిరాగాంధీగా ప్రాబ్లం ఉంది, ఎమర్జెన్సీ క్రియేట్ అయిపోయి గొడవలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ ఓడిపోయారు, రకరకాల. బ్రాడ్ పిట్ కూడా కాంట్రవర్సీ ఉంది. సో వీళ్ళు కొంచెం నెత్తికెక్కించుకోకూడదు, కొంచెం సక్సెస్ ని నెత్తికెక్కించుకోకూడదు, కొంచెం డౌన్ ఉండాలి, గ్రౌండెడ్. మనం మూలాలు గుర్తు పెట్టుకోవాలి. అది వీళ్ళు కూడా ఉత్తరాషాఢ వాళ్ళు. రైట్. శ్రవణం. శ్రవణ నక్షత్రం అంటే విష్ణుమూర్తి. అంటే ఏంటి? అందరికన్నా గొప్పవాడు. శ్రవణ నక్షత్రం పుట్టింది మోస్ట్ ఫేమస్ ఇండియన్ షారుఖ్ ఖాన్, ద రిచెస్ట్ యాక్టర్ ఇన్ ద వరల్డ్ షారుఖ్ ఖాన్. విపరీతమైన కామెడీ చేయగలుగుతారు వీళ్ళు, శ్రవణ నక్షత్రం వాళ్ళు. పిచ్చిగా కామెడీ చేయగలుగుతారు వీళ్ళు. ఎక్కడుంటే అక్కడ జోష్, లైవ్లీగా ఉండే పరిస్థితి. శ్రవణం అంటే పర్యాయ పదాలు ఏంటి తెలుసా? లైవ్లీ, జోషు, కామెడీ. గమ్మత్తుగా ఉంటది వీళ్ళతో, అస్సలు బోర్ కొట్టదు. ఎక్కడ వీలుంటే అక్కడ ఎనర్జీ ఉంటది. విష్ణుమూర్తి అనుగ్రహం, స్థితి కారకుడు విష్ణుమూర్తి కాబట్టి వీళ్ళకి ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ తో, వీళ్ళకి సిచ్యువేషన్ ప్రాబ్లం వస్తుంది, సిచ్యువేషన్ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. సిచ్యువేషన్ వీళ్ళకి ఎప్పుడు రివర్స్ కొడుతూ ఉంటుంది, సిచ్యువేషన్ చాలా జాగ్రత్తగా డీల్ చేయలేదు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏ సిచ్యువేషన్ ఎప్పుడు నుంచి ఎక్కడ వస్తుందో తెలియదు, వీళ్ళని డీల్ చేయడానికి రెడీగా ఉండాలి. అందరికి అట్లా ఉండదు, షాకులు తగులుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం షారుఖ్ ఖాన్ చూసాము, వాళ్ళ లైఫ్ స్టోరీ చూసుకుంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోయారు 13 ఏళ్ళ వయసుకే, తెలీదు, షాక్ తగులుతుంది వీళ్ళకి. షాక్ తట్టుకొని నుంచోవాలి వీళ్ళు, నుంచుంటే ఎవరు ఆపలేరండి వీళ్ళని. ధనిష్ట అంటే అల్లు అర్జున్, వీళ్ళని ఎవరు ఆపలేరు. కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో కొంచెం గుర్తు పెట్టుకోవాలి. కానీ వీళ్ళు మాట్లాడతారు, ఏందేందో మాట్లాడతారు, ఏది మాట్లాడకూడదో అది మాట్లాడతారు. మనం చూసాం అల్లు అర్జున్ ఏం చేస్తాడో ఏమో తెలియదు,
చాలా మంచోడు, టాలెంటెడ్, టాపరు, రేపు ఏలబోయేది కూడా ఇతనే ఇండస్ట్రీని. కానీ మాట జాగ్రత్తగా పెట్టుకోవాలి. ధనిష్ట విపరీతమైన డబ్బు వస్తుంది. ధనిష్ట అంటే విపరీతమైన ప్లస్ పాపులారిటీ చాలా ఎక్కువ వస్తుందండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియాలో చాలా పాపులారిటీ ఉందండి అల్లు అర్జున్కి. మామూలు కాదండి, ఒక రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారండి, పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు అల్లు అర్జున్ అంటే. అన్నిట్లో తోపు తురుమండి వీళ్ళు. టంగ్ ఇది జాగ్రత్త మాట. వీళ్ళు ఎలా మాట్లాడతారంటే గొడవలైపోతాయి. నక్షత్రం కదా, ఆ మాత్రం ఫైర్ అయితే ఉంటుందిగా. రైట్, అయితే జాగ్రత్తగా మాట్లాడితే పైకి వచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం వాళ్ళకి. శతభిషం అంటే కాజోల్ హీరోయిన్. శతభిషం అంటే 100 మంది సపోర్ట్ చేస్తే ఒక రాజ్యం అనేది నుంచి ఉంటుంది. ఒక 100 మంది సపోర్ట్ చేస్తే ఒక ఇండస్ట్రీ నుంచి ఉంటుంది. దే ఆర్ ద సపోర్టింగ్ పిల్లర్స్, యాంకర్స్. ఒక పడవ ఒక వడ్డున ఆగాలంటే ఒక యాంకర్ వేసి ఆపుతాం. సో ఎవరినైనా వీళ్ళు స్టెబిలిటీ, ఒక సినిమా కానీ, ఒక జీవితం కానీ, ఒక కంపెనీ కానీ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి వీళ్ళు. కాజోల్ లాగా. మీరు షారుఖ్ ఖాన్ సినిమాలు అన్నీ చూడండి, హిట్ అవడానికి కారణం కాజోల్. వెనకాల నడిపిస్తూ ఉంటుంది ఆమె స్టోరీ. సో సినిమా లాగా అనమాట, సపోర్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు మొత్తం ఎన్విరాన్మెంట్ని, అందరినీ అతికించేస్తారు ఫెవికాల్ లాగా. సో వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు స్టెబిలిటీగా ఉండాలి, వీళ్ళు కదిలిపోకూడదు. స్టేబుల్ గా ఉండాలి, ప్లస్ అందరినీ స్టెబిలైజ్ చేయాలి. అప్పుడు వీళ్ళు పైకి వస్తారు కంపల్సరీ. వాడెక్కడ పోతే మనకి ఏంటి అనుకుంటే కుదరదు వీళ్ళకి. బ్యూటిఫుల్. పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రం, ఉత్తర భాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం. 3 నక్షత్రాలు. ఈ 3 నక్షత్రాలు, ఈ 3 నక్షత్రాలు ఒకటేసారి మాట్లాడదాం. ఈ 3 నక్షత్రాలు మోక్షానికి చెందిన నక్షత్రాలు. ఎందుకంటే అశ్విని భరణి కృతిక పుట్టుక అయితే పూర్వభాద్రం, ఉత్తర భాద్రం, రేవతి మోక్ష నక్షత్రాలు. సో వీళ్ళు ఏదైనా పని చేస్తే చాలా దైవం ఉంటుంది దాంట్లో. పనిని దే డూ వర్క్ లైక్ డివోషన్. అంటే దైవంని చూసుకొని పని చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు పూర్వభద్ర సచిన్ టెండూల్కర్, ఉత్తరభద్ర రవిశంకర్, రేవతి నక్షత్రం రవీంద్రనాథ్ ఠాగూర్, ఆంజనేయ జోలీ. ఇప్పుడు పూర్వభద్రం ఏమన్నాం? సచిన్ టెండూల్కర్. క్రికెట్లో గాడ్ ఎందుకు అంటారు? గాడ్ ఎందుకు వచ్చింది? అంత దైవంగా చూశాడు తన కెరియర్ ని. అది తర్వాత ఆయనే దైవం. క్రికెట్ ఈజ్ మై రిలీజన్, సచిన్ ఈజ్ మై గాడ్ అంటారు. ఆయన దైవంలో చూశాడు. క్రికెట్లో ఆయన దైవాన్ని చూశాడు, అందరు అతన్ని దైవం చేశారు. తర్వాత ఉత్తర భాద్ర నక్షత్రం, మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్. తబలా ఎట్లా వాయిస్తాడు మనకు తెలుసు. ఆగడు అసలు, నాన్ స్టాప్. అసలు అతను వింటూ ఉంటే వర్షాలు పడిపోతాయండి, అంత మంచి మ్యూజిక్ ప్లేయర్. తర్వాత డైరెక్టర్ కరణ్ జోహర్ గారు కూడా ఉత్తర భాద్ర నక్షత్రం. అంటే సినిమాని ప్రేమిస్తే దైవం లాగా. ఇప్పుడు ఇవాళ అతని సినిమాలు అన్ని దైవం చూస్తారు. చాలా స్పిరిచువల్ సైడ్ ఉంటుంది అతని సినిమాలకి. మనం కరణ్ జోహర్ సినిమాలు అన్ని చూసుకుంటే చాలా గొప్పగా ఉంటాయి. తర్వాత ఫైనల్ గా రేవతి నక్షత్రం అంటే ఆంజలినా జోలీ. 20 మందిని దత్తత తీసుకుందండి. దత్తత తీసుకుని పోషిస్తుంది. తన జీవితాంతం డబ్బులని డొనేట్ చేసడం, పిల్లల్ని దత్తత తీసుకోవడం, వాళ్ళని పోషించడం. తనకు 3-4 పిల్లలు, దాంతోపాటు 20 మందిని ఇంకా పోషిస్తుంది. ఉత్తర భాద్రపద రేవతి. ప్రేమ దైవం తప్ప ఏమీ లేదు. వీళ్ళు ఈ ప్రేమని దైవాన్ని నమ్మి ముందుకెళ్తే మంచిది, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్యూటిఫుల్ అండి. 27 నక్షత్రాల వాళ్ళు ఏం చేయొచ్చు, ఏం చేసుకుంటే పైకి వస్తారు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. నమస్కారం. థ్యాంక్ యూ.